ఇజ్రాయెల్ వెళ్ళి ఖతార్ మీద దాడి చేసిందనాలా, లేకపోతే ఖతార్లోని హమాస్ తీవ్రవాదుల మీద దాడి చేసిందనాలంటే రెండోది. కానీ ఆ దేశపు భూభాగంలోకి ఇంకొక దేశం ఎట్టెళ్తుంది? ఇంకోటి, మనకి ప్రపంచ చరిత్రలోనే రాయబారుల్ని చంపడం అనేది తప్పు, లేదా రాయబార సమావేశాల్లో దాడులు చేయడం అనేది తప్పు. కురుక్షేత్రం అప్పుడు శ్రీకృష్ణుడిని దిగ్బంధించడానికి వెళ్తే ఏమైంది? అరాచకమే జరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ అట్లాంటి పరువే తీసుకుంటుంది. యూరోపియన్ యూనియన్ ఓ పక్కన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది, అరబ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అన్నిటికంటే ఇందులో విచిత్రం ఏంటంటే, ఖతార్ వ్యవహారంలో ఇజ్రాయెల్ చంపిందేదో ఒక ఆరుగురిని, దానికోసం అరబ్ దేశాల్లో ఉన్నటువంటి ఖతార్ మీదకి వెళ్ళి దాడి చేయడం ఒక దరిద్రం అయితే, అమెరికాకి చెప్పినే చేయడం మరొకటి అయితే, అమెరికా దాన్ని దాచి ఉంచింది. ఇంకొక విచిత్రం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేస్లో ఉన్నటువంటి బ్రిటన్కి సంబంధించినటువంటి ఫ్యూయల్ విమానం వెళ్ళి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలకి గాల్లో ఫ్యూయల్ చేసింది. ఆ ఫ్యూయల్ ఎక్కడిది? ఖతార్లోది. ఖతార్లోని ఫ్యూయల్ని బ్రిటన్కి సంబంధించినటువంటి ఆయిల్ విమానం, అంటే ఫ్యూయల్ తీసుకెళ్లే విమానంలో నింపుకుని గాల్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధ విమానానికి ఫ్యూయల్ నింపితే ఆ ఫ్యూయల్ నింపుకొని వచ్చి ఖతార్ మీదనే బాంబు వేసి వెళ్ళింది. అది విచిత్రం. ఖతార్ ఆయిల్తో నింపుకుని ఖతార్ మీదనే దాడి చేసి వెళ్ళింది. అది ఇప్పుడు చర్చనీయాంశం.